తెలంగాణ వార్తా విశేషాలను స్పీడ్ న్యూస్ రూపంలో మీకు అందిస్తున్నాం. హైదరాబాద్లో న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్ దందా చేద్దామని అనుకుంటున్న వారి ఆటలు సాగడం లేదు. సమాచారం అందిన మరుక్షణమే డ్రగ్స్ ముఠాలని పోలీసులు పట్టుకుంటున్నారు. పెద్ద ఎత్తున డ్రగ్స్ ని స్వాధీనం చేసుకుంటున్నారు. నిందితులని కటకటాల వెనక్కి నెడుతున్నారు. తాజాగా జూబ్లీ హిల్స్ లోని 2 యువకులని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో 100 గ్రామాలు MDMA, 29 బ్రౌన్ షుగర్ ప్యాకెట్లను, 2 గ్రాముల కొకైన్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టామని హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. పబ్స్, రెస్టారెంట్లపై ప్రత్యేక ఆంక్షలు విధించినట్లుగా తెలిపారు. బార్కొచ్చే యువత మేజరా కాదా అన్నది ఐడెంటిటీని చూసి నిర్ధారించుకున్న తర్వాతే మద్యం అమ్మాలని సూచించారు. ఇక రాత్రి 1 గంట వరకు వేడుకలకి అనుమతి ఉందని సిపి తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారు వాహనం నడపకూడదని సిపి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మద్యం సేవించని వ్యక్తులే డ్రైవింగ్ చేయాలని సిపి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఎక్కువ డీజే సౌండ్స్ వాడుతూ ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు అని హెచ్చరించారు. ఈ నిబంధనలన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫాలో అవ్వాలని సిపి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు కోసం భారీగా అప్పులు చేసిందని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను బట్టి విక్రమార్క సందర్శించారు. ప్రస్తుతం విద్యుత్ కొనుగోలు కింద 59,580 కోట్ల రూపాయల బకాయిలున్నాయని తెలిపారు. విద్యుత్ శాఖను పీకల్లోతు అప్పుల్లో ముంచి వెళ్లారని మండిపడ్డారు. గత ప్రభుత్వం ప్రతి శాఖను అప్పట్లో ముంచిందన్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, యాదాద్రి పవర్ స్టేషన్ పెడతానంటూ భారీగా అప్పులు చేశారన్నారు. రాష్ట్రాన్ని అత్యంత ప్రమాదకరమైన, భయంకరమైన పరిస్థితికి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ 24 T6 టికెట్లని ఉపసంహరించాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. 2024 జనవరి 1 నుంచి టికెట్లని నిలుపుదల చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఫ్యామిలీ 24 T6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయస్సును నమోదు చేయాలని సజ్జనార్ గుర్తు చేశారు. మహాలక్ష్మి స్కీమ్ వల్ల బస్సులో రద్దీ పెరగడంతో ఫ్యామిలీ 24 T6 జారీకి చాలా సమయం పడుతుంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతుందని సజ్జనార్ వివరించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశంతో ఉపసంహరించుకోవాలని నిర్ణయించామని సజ్జనార్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలను పొగమంచు కమ్మేస్తుంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు చలికి వణికిపోతున్నారు. పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచుతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రంగా ఉంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. కొమరం భీం జిల్లా సిర్పూర్లో 11.2 డిగ్రీలుగా నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా సోనాలోని 10.7 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా నిన్నెలలో 13.6 డిగ్రీలు నమోదుగా అయ్యాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అయోధ్య రాముని అక్షంతలు పంపిణీ చేశారు. అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను వారం రోజులుగా రామాలయంలో భద్రపరిచారు. వాటికి ఈ రోజు పూజలు చేసి పురవీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు. కన్నుల పండుగగా ఈ శోభయాత్ర విజయవంతం చేస్తూ ఇంటింటికి అక్షంతల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత తనకి ఆసక్తికర సందేశాలు వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. అందులో ఒకటి తనకి బాగా నచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. 32 ప్రభుత్వ వైద్య కళాశాలలు స్థాపించే కంటే కేసీఆర్ 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టాల్సిందని ఒక నెటిజన్ సలహా ఇచ్చారని కేటీఆర్ వివరించారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఈ యూట్యూబ్ ఛానల్స్ పనికొచ్చేవని ఆ నెటిజన్ చెప్పారని కేటీఆర్ తెలిపారు. కొంతవరకు ఆ నెటిజన్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానని కేటీఆర్ అన్నారు. కుకట్పల్లిలోని మూసాపేట్ ప్రాంతంలోని రామ్స్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. అనుమతులు లేకుండా తయారు చేస్తున్న అల్సర్కు సంబంధించి మందులను సీజ్ చేశారు. ఫుడ్ మ్యానుఫ్యాక్చర్స్ లైసెన్స్ తీసుకుని మందులు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నకిలీ మందులను తయారు చేస్తున్న రంజిత్ కుమార్, షేక్ సుభానీ, పవన్ ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ డ్రగ్స్ ను నిజామాబాద్లోని బయోమెడికల్ ఫార్మాస్యూటికల్స్ పేరిట విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. 6 లక్షల రూపాయలు విలువ చేసే 29,600 క్యాప్సిల్స్ ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా రేగొండ శివారు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొగమంచు కారణంగా ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్ డీసీఎం ఢీకొన్నాయి. దీంతో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బస్ డ్రైవర్తో సహా పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుని ప్రేమ్ కుమార్ గా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
ప్రభుత్వాన్ని నడపలేకే మంత్రులు అబద్దాలాడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. 24 గంటల కరెంటును ప్రజలకు ఇవ్వకుండా తప్పించుకునేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. భారత ప్రభుత్వం అప్పులు చేసినప్పటికీ రైతులను 24 గంటల నిరంతర విద్యుత్ అందించినట్లు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిపోయిన అప్పులే పెరిగిపోయాయని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్లోని ఫ్లైఓవర్స్ రోడ్లను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. కేవలం ఎయిర్పోర్ట్కు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతినిస్తామని తెలిపారు. శిల్పా లేఅవుట్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షేక్పేట్, మైండ్ స్పేస్, సైబర్ టవర్, ఫోరం మాల్, జేఎన్యూ, ఖైరతాబాద్, బాలానగర్ ఫ్లైఓవర్లతో పాటు దుర్గం చెరువు తీగల వంతెన మూసివేస్తామని తెలిపారు. ఒక క్యాబ్, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలన్నారు. ఎవరైనా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే ఫిర్యాదు చేయాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో రైళ్ల సమయం పొడిగించారు. ఇవాళ రాత్రి హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసుల సమయం పెంచారు. అర్ధరాత్రి 12 గంటల 15 వరకు హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసులు ఉంటాయి. చివరి మెట్రో రైలు 12:15 నిమిషాలకు బయలుదేరుతుందని, అర్ధరాత్రి 1 గంటకు గమ్యస్థానం చేరుతుందని మెట్రో ఎండీ తెలిపారు. మెట్రో రైళ్లలోని మద్యం తాగి వచ్చినా, దుర్భాషలాడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెట్రో రైల్ స్టేషన్లోని సిబ్బంది, పోలీసులు నిఘా ఉంటుందని, మెట్రో ప్రయాణికులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు. న్యూ ఇయర్ వేడుకల్లో పోలీసులు సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. నార్కోటిక్ పోలీసులు డ్రగ్స్ డిటెక్టర్ టెస్టుల కోసం 100 పరికరాలు కొన్నారు. ఈ మెషిన్లు శనివారం శరీరంలో ఉన్న డ్రగ్స్ ని డిటెక్ట్ చేయనున్నాయి. ఇక 3 పద్ధతుల ద్వారా డ్రగ్స్ టెస్ట్ చేయనున్నారు పోలీసులు. శాంపిల్ తీసుకుని 6.8 నిమిషాల్లో రిజల్ట్ రానుంది. ఒక్కో పరికరాన్ని 13 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. ప్రస్తుతం అందుబాటులోకి 100 పరికరాలున్నాయి. ఒక్కో డివైస్ కు ప్రత్యేక క్యాట్రిడ్జ్లు ఉంటాయి. ప్రస్తుతం గోవా, కేరళలో డ్రగ్స్ డిటెక్ట్ డివైసులు అందుబాటులో ఉన్నాయి. డ్రగ్స్ హాట్స్పాట్ల వద్ద రాత్రి డ్రగ్స్ డ్రైవ్ చేయనున్నారు పోలీసులు. మంచిర్యాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి పేరు మీద సైబర్ నేరగాళ్లు ఫేక్ ఫేస్బుక్ అకౌంట్లను క్రియేట్ చేసి డబ్బులు కాజేశారు. ఆయన అనుచరులకు మెసేజ్ చేసి డబ్బు డిమాండ్ చేశారు. 9813686270 నెంబర్కు డబ్బులు పంపాలని సూచించారు. పలువురు సమాచారంతో అలర్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే అరవింద్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీసీలకు న్యాయం జరగాలంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని వి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. మాట నిలబెట్టుకునే తత్వం ఇందిరమ్మ కుటుంబంలోనే ఉందని, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పి అధికారంలోకి రాగానే అమలు ప్రక్రియ మొదలుపెట్టామని హనుమంతరావు అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. కార్యకర్తలు దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. తాము ఎప్పుడూ కూడా ఏ పార్టీ కార్యకర్తని ఇబ్బంది పెట్టలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ స్కీమ్లను ప్రజల ద్వారా అందే విధంగా చూడాలన్నారు.